చేతి గురించి ఒక 15 నిమిషాలు తీసుకుంటారు. 15 నిమిషాలు ఆపి చేతి గురించి మరి ఈ రెండక్కల గురి వరకల్లా ఈ గుడ్డి సీమకి ఏమెరక ఈ కుంటి సీమకి ఏమెరక ఇలా ఈ కుంటి సీమను గుడి సీమని అయినాడు కాడికే బుర్రలో పలక అమ్ముకొని పోదా కమ్మకాలు పైనప్పుడు బిడ్డ శంకరుడు బయటికి నేను వదగాలి శంకరుడు ఏర్పాటు ఎత్తాను చేయాలని చెప్పింది దేవి. శంకరుడు ఏర్పాటు చేసినప్పుడేమో ఏనాడు శంకరుడు కంటే మారు శంకరుడు లేడు. దబన ఏర్పాడేయకపోయా అంటే శంకరుడు కంటే మారు శంకరుడు పుట్టిండే అని చెప్పి అమ్మారు పార్వతీదేవి ఎత్త ఉంది దేవి. సరే వారి మగవాళ్ళ కసిరి మీద కాడి వాళ్ళ లక్ష్య మర్యాద లేదు. ఇలా మీ వదిన పర్వతమే ఏనాడు వేగవేగాన ఉరికెత్తుంది వారి ఆడదాకా ఏం పని కలిగింది ఆడదా అక్క చెత్తవా నేను కళ్ళు పోతాయి కాదే ఎందుకురా పోనన్నా అనగానే భార్య దగ్గరికి తమ్ముడు పోతాడే. అరే మాట్లాడడానికి పోతే తప్పేముందిరా ఏమన్నాడు మాట్లాడుకోయి ఆడదాకా పోయి అరే మారి ఇలా ఎండికొండ మీద ఏనాడు మోగవాళ్ళు లేక ఆడివాళ్ళ లక్ష్య మర్యాద లేదు. వదినే మరి ఆపద ఏం వచ్చింది సంపద ఏం వచ్చిందని అడిగి ఆపురా అని చెప్తున్నాను. అన్న 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 శ్లోకాల శంకర ఈ ఎండికొండ ఎండికొండ ఏలవాడివి నీ ఎంత దాత పరసమంత మాత లేదు. నేను పోనతరు కాదే. అరే తమ్ముడు నువ్వు నేను పోనతరు కాదు భగవంతా ఎండికొండ మీద విట్టు దేవుడు బ్రహ్మదేవుడు లోకాల శంకరుడు ఏనాడు మాట్లాడుకుంటూ ఉండదు గాని అమ్మవారి భారతమ్మ ఏనాడు ఏడ వచ్చింది ఎండికొండ మీదకి అమ్మవారి భారతం ఏనాడు ఏడ వచ్చే వరకల్లా కాటికే బుర్రోపల ఏనాడు కుంటి సీమ గుడ్డి సీమని అమ్ముకొని వచ్చింది భారతమ్మ. శంకరుడు ఏర్పాటు ఎత్తడా చెయ్యడా ఏర్పాటు ఎత్తనేమో ఏనాడు శంకరుని కంటే మారు శంకరులు లేడు. ఏర్పాటు వేయకపోతే శంకరుని కంటే మారు శంకరుడు పుట్టిండే అని చెప్పి ఏనాడు కార్తీక బుర్ర లోపల అమ్ముకొని వచ్చింది పార్వతమ్మ. అమ్ముకొని వచ్చే వరకల్లా ఏనాడు లోకాల శంకరుడు ఏనాడు ఏర్పాటు చేస్తుండు. ఏర్పాటు చేసి ఏమి ఎత్త ఉండు దేవి పార్వతమ్మ
నీలగుండం చక్కెర గుండంతో ఏరెత్తున చక్కెర గుండం లోపల ఏనాడు గుడ్డి శివను నిడిసబెట్టే నీకు వచ్చిన ఆపద నేను చెప్తా తండ్రి లోకాల శంకర నీకన్నా ఎక్కువ నాకేం లేదు నువ్వు చెప్పినట్టు వెనక గుడిసీమని పట్టింది ఎవరెవరెవరెవరు ఏనాడు కనుక నీళ్ళకుండా పాలకుండా పోయింది పార్వతమ్మ అరే గుడిసీమని గుడిసీమని తీసింది
పక్షికి ఏమున్నది నాదా అయ్యలే నాడు కడుపు ఉంటే కండ కావాలి ఇప్పుడు ఉంటే పుండు కావాలి